ये लोहा तू पत्थर है, तू घोड़ा ये खच्चर है, दे दे ऐसी जगह पे ఇప్పుడు దాకా నన్ను కొట్టిందే నువ్వేనా? ధైర్యం లేకుండా వెనకాల కొడుతున్నావు. నువ్వు పిరికి వాడివి. నేను నిన్ను చూసి అసలు భయపడ్ను. అలాగా? నిన్ను ఊరికే వదలను. హిట్ హిట్ సూపర్ హిట్. ఆశ్చర్యంగా ఉందే. శత్రువుని నీ వెంట తిప్పుకొని వాడి పడి పట్టావు. నీ పర్సనాలిటీ కాబోయే సూపర్ స్టార్ లాగుంది. నిజంగానా? సూపర్ స్టార్ లాగే ఉన్నానా? నువ్వు సూపర్ స్టార్ అయితే నేను పవర్ స్టార్. పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తాను. పవర్ స్టార్ పవర్ చూసావా? నీళ్ళనే ఆపేశాను. తమ్ముడు, ఇప్పుడు పైప్ లో నుండి చేతి ఇప్పుడు నీళ్లు రావడం లేదు. హిట్ సూపర్ హిట్. శత్రువు మీద చెయ్యి కూడా పెట్టలేదు. ఇక తిన్నగా వాడిని చెట్టుపైకే పంపించేశావు. మా ఇంట్లో నేనే స్మార్ట్ తెలుసా? లైట్ లేకుండానే టీవీని ఆన్ చేసేస్తాను. కళ్ళు మూయకుండానే నిద్రపోతాను. నీకు చాలా పనితనం ఉంది. అందుకే నా చిత్రంలో నిన్ను నాయకుణ్ణి చెయ్యాలనుకుంటున్నాను. నేను చిత్ర నిర్దేశిని. నిజంగానా? మీరు ఫిలిం డైరెక్టరా? అవును, నేను మంచి చిత్రాన్ని తీయబోతున్నాను. అందులో నువ్వే నాయకుడివి. ఆలోచించు, ఈ లోకమంతా నీ అభిమానులవుతారు. హహా. ఈ రోజు నుండి నువ్వే నా చిత్ర నాయకుడివి. రేపు ఈ చిరునామాకి చిత్రీకరణకు వచ్చేయ్. అని నువ్వు హీరో అయిపోయావు. నీ జీవితమే మారిపోయింది. నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇప్పించు. సారీ, నేను ఇప్పుడు దాకా చేసింది ఊరికే కామెడీ కోసం. నాకు ఎండగా ఉంది. నువ్వు వెళ్ళి నాకు గొడుగు తీసుకుంటా. అని చూడు, వాడికి వాడు బలవాన్ అనుకుంటున్నాడు. వాడు ఎంత స్టైల్ కొడుతున్నాడో ఒకసారి చూడు. అవును, కానీ ఈ బన్నీ పనివాళ్లాగా వాడి వెనకాల ఎందుకు పడుతున్నాడు? అరే అని, ఈ రోజు నువ్వు చాలా స్టైల్ గా ఉన్నావు. అసలు విషయం ఏంటి? నేను హీరోని. నన్ను మీరు స్వాగతించారా? నువ్వేమైనా పెళ్లికొచ్చావా? నీకు స్వాగతం పలకడానికి వెళ్ళవయ్యా. అలా మాట్లాడుకో. అన్నయ్యని విశ్రాంతి తీసుకొని బా. రేపు ఉదయం షూటింగ్ ఉంది. షూటింగ్ కి వెళ్ళాలా? షూటింగ్ కి వెళ్ళాలా? అవును, హీరో అయిపోయాడు. రేపు మాత్రం కాదు, ప్రతిరోజు వెళ్తాడు. వరేవా అని అన్నయ్య, మాకేమైనా వేషం ఇప్పిస్తారా? తప్పకుండా.
ఒకసారి నేను కమిట్మెంట్ చేస్తే ఇక మళ్ళీ ఆ కమిట్మెంట్ గురించి కూడా ఆలోచించను. అరే వావ్ అన్నయ్య, సూపర్ గా డైలాగ్ చెప్పావు, సూపర్. గెలుస్తాడు అన్నయ్య, గెలుస్తాడు అని అన్నయ్య గెలుస్తాడు. ఏంటి క్యాంపెయినింగ్ చేస్తున్నావా? తన ఏమైనా ఎలక్షన్ లో పాల్గొంటున్నాడా ఏంటి? ఆ, వెళ్ళి డైరెక్టర్ కి చెప్పు మేము వచ్చేసామని. ఎవరి పిల్లి? నువ్వెందుకు వచ్చావో తెలుసుకోవాలి. మేమే నిన్ను ఎలా కంట్రోల్ చేస్తాము అంటే ఊపిరి ఎలా పీల్చాలో నువ్వే మర్చిపోతావు. ఇంకా వెళ్ళి డైరెక్టర్ కి చెప్పు హనీ సార్ వచ్చేసారని. ఓ హనీ సారా? సారీ సార్, నాకు తెలీదు. మీరు వస్తే లోపలికి పంపించమని డైరెక్టర్ గారు చెప్పారు. లోపలికి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. త్వరగా షూటింగ్ కి ట్రాక్ పెట్టండి. మిత్రులారా, స్వాగతం స్వాగతం. చూడండి, ఇతనే నా చిత్ర నాయకుడు హనీ. హహా! హిట్ హిట్ సూపర్ హిట్. సూపర్ సూపర్ అదిరిపోతుంది. ఏయ్, డైరెక్టర్ మన పక్క చూడటం లేదు, ఆ విషయం తెలుసుకున్నారా? అరే యార్, దిగులు పడకండి, తప్పకుండా హనీ మన గురించి మైక్ లో చెప్తాడు. ఇందులో నవ్వాల్సిందేముంది? నేను తన్నులు తినను, నొప్పిగా ఉంటుంది. నాయకుడు ఎప్పుడు దెబ్బలు తినడు, మీరే ఆ దుర్మార్గుల్ని కొడతారు. ఇది నా ఎడం చేతి పని తెలుసా? ఒక్క ఎడం చేత్తోనే కాదు, 2 చేతులతోనూ కొట్టాలి, అర్థమైందా? హహా! సార్, అందరి ముందు యాక్టింగ్ చేయాలా? అవును, రండి, మీరు చేయగలరు. హహా! ఓకే సార్. ఏ భగవంతుడా, ఎప్పుడు విజిల్ కూడా కొట్టలేదు. ఇప్పుడు ఇలా రౌడీని ఎలా కొట్టాలి? ఇరుక్కున్నాను. సరే, సిద్ధమా? రోల్, రోలింగ్, యాక్షన్. కట్. No, no, no. అరే, అన్యాయంగా కరుస్తున్నావేంటి? మీరే కదా చెప్పారు కట్టని. ఆహా, అది నిన్ను ఆగమని చెప్పాను. అయితే ఆగమని చెప్పొచ్చు కదా. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వేంటి ఇలా చేస్తున్నావు? పాపం వీళ్ళని కొట్టి కొట్టి గాయపరచావు. మీరే కదా చెప్పారు కొడుతూ ఉండమని. చేత్తో కొట్టకూడదు. సరే పద, ఇంకోసారి చూద్దాం. ఓకే సార్. పిచ్చి పిల్లి, హహా, నీకు అసలేమీ రావటం లేదు. నేను చాలా మూర్ఖుణ్ణి, అందుకే నా చిత్రంలో నాయకుని చేశాను. దిక్కుమాలినోడా, నీకు అసలు ఏమీ రాదు. నా పళ్ళు విరగొట్టావు, సామాన్లు విరగొట్టావు, అన్ని పగలు కొట్టావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. హనీ, నా సోదరా, మరింత ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదులే. మరేమనుకున్నావు? ఆ డైరెక్టర్ అసలు కోపమే రాదు. కోపం వచ్చినా నవ్వుతూ ఉంటాడు. ఆ విషయం మీరు తెలుసుకున్నారా?
చెప్పాలంటే మా ఉద్దేశంలో నువ్వే హీరోవి. అసలేం జరిగిందో చెప్పండి. మేడం గారు, ఒక డైరెక్టర్ హనీని హీరోగా బుక్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఫిల్మ్ లోంచి తీసేశారు. అలాగే తీసేయలేదు, నాకు యాక్టింగ్ చేయడం రాలేదు. అయితే ఏమైంది? నాకు కూడా యాక్టింగ్ చేయటం రాదు. హనీ, ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది చెప్పు? అందరూ అన్ని పనులు చేయలేరు. కనీసం నువ్వు ప్రయత్నించావు కదా. వెరీ గుడ్. అవును, కానీ నిజానికి చాలా గొప్పగా చేశాడు. కానీ షూ లేస్ వల్ల నన్ను సినిమాలో నుంచి తీసేశారు. ఏంటి, షూ లేసెస్ వల్ల? అవును, యాక్టింగ్ చేసేటప్పుడు నా షూస్ ఎగిరిపోయాయి. ఇంకా అది డైరెక్టర్ పళ్ళని సామాన్ని విరక్కొట్టేశాయి. ఓహో.